హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ రెసిపీస్ అనమాట. భక్షాలు అండ్ పూర్ణం బూరెలు. అయితే ఇక్కడ పోలేలు మనం గోధుమ పిండితోనే చాలా హెల్తీగా ఇంకా పర్ఫెక్ట్గా ఇట్లా పొంగేటట్లు చేసుకోవచ్చు. చూసిన కదా, మంచి పొరలుగా వస్తాయి అనమాట. దీనికోసం కొన్ని టిప్స్ అయితే పాటించాలి. నెక్స్ట్ పూర్ణం బూరెలు కూడా చేసుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలి. అట్లా చేసుకుంటే ఈ రౌండ్ షేప్గా మంచిగా వస్తాయి అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ రెండింటికి కలిపి నేను ఒకటేసారి పూర్ణంని తయారు చేసుకుంటున్నాను. ఆ పూర్ణంని ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందు మనము ఈ శనగపప్పుని మంచి నానబెట్టేసుకోవాలన్నమాట. 1 కప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి. దాన్ని ఒక 2 గంటలు బాగా నానిన తర్వాత మంచిగా కడిగేసి మళ్ళీ కుక్కర్లో వేసేసుకోవాలి. దాంట్లోకి పప్పు మునిగే అంత నీళ్ళు పోసేసి ఇంకా స్టవ్ పైన పెట్టి ఉడికించాలి. 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే పోలేల కోసం పిండిని తడుపుకోవడం చూద్దాం. ఇక్కడ గోధుమ పిండినే తీసుకుంటాను నేను. దాంట్లో వేరే ఏ పిండి వేస్తలేను అనమాట. కలర్ కోసం కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండి తడిపేటప్పుడు నెయ్యి వేయొద్దు. నెయ్యి వేస్తే ఆ పోలేలు అనేటివి పిండి పగులుతూ వస్తుంది అనమాట. ఆ నెయ్యి ఎప్పుడు వేసుకోవాలంటే అవి కాల్చేటప్పుడు వేసుకోవాలి. అంతే. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అట్లా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ వేలతో కలిపి తర్వాత చేతితో మంచిగా కలిపేస్తే అది మంచిగా మెత్తగా అయిపోతుంది. మరీ చపాతీ పిండికి కలిపినట్టు కాకుండా కొంచెం మెత్తగానే ఉండాలన్నమాట పోలేలకి. సో అట్లా కలిపేసి కొంచెం నూనె పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పూర్ణం చేసుకునే వరకు అది నా అంతా సరిపోతుంది. సో చూసిన పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసాలి. ఇంకా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. లేదా పూర్ణం మనకు పర్ఫెక్ట్గా రాదనమాట, మరీ మెత్తగా అయిపోతే. సో అది వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా, దాంట్లోకి సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటే స్వీట్ అనేది అడ్జస్ట్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట. బెల్లం షుగర్ కలిసి మీరు తప్పకుండా ట్రై చేయండి. పోలేలు మంచి స్వీట్గా వస్తాయి. సో దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవాలి. బెల్లం అంతా కరిగే వరకు మనం ఉడికించుకోవాలి. చూసారా, సిమ్లో పెట్టాలి స్టవ్, లేదంటే అది మాడిపోతుంది. సో దీంట్లోకి కొంచెం సోంపు ఇంకా ఇలాచీ పౌడర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ పప్పు ఉంది కదా, ఈ పేస్ట్ అంతా వేసేసుకొని మంచిగా కలపాలి. ఇంకా అది బాగా దగ్గరకు అయ్యే వరకు. సో అట్లా కలుపుతూ ఉంటే అది మంచిగా గట్టిగా అయిపోతుంది. మళ్ళీ మనం ఆరడానికి పక్క పెట్టేసినప్పుడు ఇంకొంచెం గట్టి పడుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, అది మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఉండలు తీసేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ పూర్ణం బూరెలు తీసుకోవడానికి చూపిస్తాను. దీంట్లోకి చిన్న ఉండలు తీసేస్తున్నాను. ఈ పూర్ణం బూరెలకి బ్యాటర్ అనేది ఇట్లా ఉండాలి. కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్లా ఉండాలన్నమాట. కొంచెం చిక్కగా ఉండాలి దానికంటే. ఇదేంటంటే మనం 1 కప్పు మినపప్పుకి 1/2 కప్పు రైస్ తీసుకొని దాన్ని మంచిగా ఒక 2-3 గంటలు నానబెట్టేసి తర్వాత గ్రైండ్ చేసుకొని డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. లేదా నైట్ అంతా నానబెట్టి పొద్దున చేసుకున్నా పర్వాలేదు. దోశ బ్యాటర్ లాగానే చేసుకోవాలన్నమాట. క్వాంటిటీ అయితే పప్పు ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. సో అంతే. ఇంకా ఏం కలపలేదని జస్ట్ కొంచెం సాల్ట్ చిటికెడ వేసిన అనమాట. సో చూసినా కదా ఎంత బాగా వచ్చినాయో బూరెలు అంటే. అయితే బూరెలు రౌండ్గా మనకు కరెక్ట్ షేప్లో రావాలంటే టూత్ పిక్ ఉంటుంది కదా, దాన్ని పిండిలో కొంచెం అట్లా గుచ్చేసి మనం ఆయిల్లో డ్రాప్ చేసినామంటే మనకు నీట్గా వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇట్లా ఈజీగా మనం పూర్ణం బూరెలు చేసేసుకోవచ్చు. ఒక పక్క అవి వేగుతూ ఉంటే ఇంకో పక్కన వేసేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీగా ఈ పూర్ణం బూరెలు ఇట్లా చేసుకోండి. మంచి రౌండ్ షేప్లో వస్తాయి. సో స్పూన్తో వేసుకున్నా బాగానే వస్తాయి, కానీ పిండి ఎక్కువ పడతాయి అన్నమాట. ఇక్కడ పిండి మరీ ఎక్కువ పడకుండా ఉండాలంటే ఇట్లా వేసుకోవాలి. అయితే ఈ పుల్లతోని మనం దాంట్లో డ్రాప్ చేసినప్పుడు అక్కడ కొంచెం ఓపెన్ అయినట్టు ఉంటుంది కదా, అప్పుడు మనం కొంచెం మళ్ళీ పిండిని ఫిల్ చేసేసుకోవాలన్నమాట. అక్కడ స్పూన్తో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను కొంచెం ఆయిల్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. అందుకని ఆయిల్ దానిపైన వేసి మళ్ళీ అట్లా ఫ్రై చేస్తున్నాను. అక్కడ కడాయి అనేది కొంచెం పెద్దగా ఉంది. చిన్న కడాయి అయితే మంచిగా చేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్లో కూడా. సో చూసినా కదా, అన్ని పూర్ణం బూరెలు ఇట్లా చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఓపెన్ అయిన దానిపైన కొంచెం పిండిని వేసేసుకుంటే మనకి ఈ పూర్ణం బూరెలు రౌండ్ షేప్లో మంచిగా వస్తాయి అన్నమాట. పర్ఫెక్ట్గా లోపల పూర్ణం అనేది మనం ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే బూరెలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, అంతే, చాలా సింపుల్గా. ఈ పూర్ణం బూరెలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈసారి ఉగాదికి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. క్రంచీగా, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం పోలేలు చేసుకోవడం చూద్దాం. పోలేలు అంటే అదే పప్పు పోలేలు అంటాం మేమైతే తెలంగాణలో. వాటిని భక్షాలు అంటారు కొంతమంది, ఇంకేమంటారు బొబ్బట్లు అంటారు. సో ఎవరేమన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటికి. పిండి చూస్తున్నారు కదా, అది బాగా నానిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి బాగా చేతిని నీట్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలన్నమాట పిండి అనేది. సో దాంట్లోకి పూర్ణంని మనము పిండి ఏ సైజు తీసుకున్నామో పూర్ణము అంతే తీసుకోవాలి.
ఈ పోలేలు మనం ఆయిల్తోనే చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్లో ఆ పిండిని మంచిగా అట్లా మనం చిన్న పూరీలాగా చేసేసుకొని దాంట్లోకి పూర్ణం పెట్టేసి స్టఫ్ చేసేసుకోవాలి. అన్నీ అట్లా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక బటర్ పేపర్ తీసుకోవాలి, లేదా కవర్ పైన వేసుకోవచ్చు. ఆ బటర్ పేపర్కి ఆయిల్ అంతా రుద్దేసి ఈ పిండిని పెట్టేసి చేతిని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసి తర్వాత మళ్ళీ కవర్ని దానిపై నుంచి పెట్టేసి అట్లా మళ్ళీ ప్రెస్ చేయాలి. చూసినా కదా, చేతితోని ఎంత పెద్దగానే వేసుకోవచ్చు, సన్నగా వస్తాయి. సో దీన్ని ప్యాన్ పైన వేసేసుకొని అట్లా మంచిగా కాల్చేసుకోవాలి. ప్యాన్కి ఫస్ట్ కొంచెం ఆయిల్ రుద్దేసి మంచిగా వేడైన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని కాల్చాలి. మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అన్నమాట, టేస్ట్ అంత బాగుండదు. సో అటు ఒక 2 సెకండ్స్ కాలిన తర్వాత మళ్ళీపేసి మళ్ళీ నెయ్యి రుద్దేసి ఇంకొక 2 సెకండ్స్ ఇటు కాల్చేసేయాలి. ఇవి ఇప్పుడు నెయ్యి పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ అనేది అప్లై చేయొద్దు, ఇంకా నెయ్యితో చేసుకుంటేనే బాగుంటాయి. చూసినది ఎంత బాగా వచ్చిందో పోలేలు. ఇప్పుడు నెక్స్ట్ అదే పిండిని మనం బటర్ పేపర్ పైన పెట్టి ఇక్కడ ఈ పూర్ణంని పెట్టుకోవాలి. చేతిలో చేసుకోవడానికి రాకపోతే ఇట్లా డైరెక్ట్ ఆ కవర్ పైన పెట్టి కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు. ఆ పిండిని పల్చగా మనం ఎంత మెత్తగా తడుపుకుంటే మనకి ఇది స్ప్రెడ్ చేసుకోవడానికి అంత బాగా వస్తుంది. ఆ పూర్ణం అనేది ఈవెన్గా స్ప్రెడ్ కావాలంటే ఫస్ట్ చేయితోని మనం అట్లా నొక్కేసి తర్వాత ఇట్లా ఒక బేలన్ కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. చూసినా కదా, చాలా చాలా మంచిగా వస్తుంది. దాంతో చేసుకుంటే చేయితో కాకుండా నెక్స్ట్ మనం బేలన్ కర్రతో కూడా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తాయి ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్లో చూద్దాం. అంటే సేమ్ మనం ఆ పూర్ణంని దీంట్లోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఇట్లనే ఆయిల్ కూడా రుద్దేసేయాలి. ఆ బటర్ కవర్కి రుద్దేసి చేతిని మళ్ళీ మంచిగా ప్రెస్ చేసేయాలి. ఆ పూర్ణం అంతా ఈవెన్గా స్ప్రెడ్ కావడానికి అనమాట. చేతిని కంపల్సరీ మనం అట్లా చేసేసేయాలి. చేసిన తర్వాత ఆ బేలన్ కర్రకి కొంచెం ఆయిల్ని అట్లా రుద్దేసి దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, అతుక్కపోతుంది అన్నమాట కవర్కి. మెల్లగానే ప్రెస్ చేసుకుంటూ దీన్ని అట్లా ఆ బేలన్ కర్రకి కొంచెం రోల్ చేసుకొని ప్యాన్ పైన డైరెక్ట్ వేసేసేయాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం చేయితో కానీ కవర్తో కానీ డైరెక్ట్ వేయకుండా ఈ ప్రాసెస్ బాగుంటుంది అనమాట. సో అప్పుడు మనం ఎంత సన్నగా కానీ ఎంత పెద్దగా అయినా కానీ ఈ పోలేలు చేసేసుకోవచ్చు. సేమ్ ఇక అట్లనే నెయ్యితో మంచిగా అటు ఇటు కాల్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా 2 పూరీలు చేసేసేయాలి. ఫస్ట్ చేసేసి దీంట్లోకి పూర్ణంని అంతా అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ పూరి ఎంత ఉందో అంత. తర్వాత దానిపై నుంచి ఇంకొక పూరీని పెట్టేసి మనం చేయితోని మళ్ళీ ఈవెన్గా పూర్ణం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అట్లా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ని అట్లా కవర్ చేసేసి బేలన్ కర్రతోని సన్నగా ఎంత కావాలనుకుంటే అంత పెద్దగా చేసేసుకోవచ్చు. వీటిని చూసినారు కదా, మంచిగా వస్తాయి అన్నమాట. ఇట్లా చేసుకున్నా కానీ ఇది సేమ్గా మళ్ళీ ప్యాన్ పైన అట్లనే వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇట్లా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఈ పోలేలు చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసేస్తారు మంచిగా. అసలు వాళ్ళకి రాదు అనే మాటనే ఉండదు అనమాట. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఇంతవరకు బటర్ పేపర్ పైన నూనె పెట్టి చేసినాం కదా, ఇప్పుడు బటర్ పేపర్ లేకుండా పీట మీద చపాతీ చేసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు వీటిని. కాకపోతే ఆ పిండి అంతా ఉంటే దాన్ని తీసేసేయాలన్నమాట. సో ఇట్లా చేసుకున్నా కానీ మంచిగా వస్తాయి. అండ్ మనం ఎంత సన్నగా అయినా చేసుకోవచ్చు ఇట్లా కూడా. కాకపోతే మనం గట్టిగా ప్రెస్ చేయొద్దు అనమాట, మెల్లగా లైట్గా ప్రెస్ చేయాలి. చేస్తూ దాన్ని అట్లా రోల్ చేసేసుకొని చేతిలోకి తీసుకున్న తర్వాత పిండి ఉంటుంది కదా, పిండిని అంతా అట్లా తీసేసేయాలి. చేతితో తీసేసి ప్యాన్ పైన వేసేసుకొని మంచిగా కాల్చేయాలి. ఇట్లా చేసుకుంటే ఇవి ఎంత బాగా పొంగుతున్నాయో తెలుసా, చపాతీలాగానే పూరీలాగా అనమాట. పూరీలాగా పొంగినట్టే పొంగుతున్నాయి. మంచిగా దానిపైన నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇట్లా లేయర్స్గా చాలా బాగుంటాయి. ఈ గోధుమ పిండితో కూడా మనం మైదా పిండితో చేసినామే అనుకుంటారు, అట్లా ఉంటాయి అన్నమాట. ఇవి ఎంతసేపు అయినా సాఫ్ట్గానే ఉంటాయి, మెత్తగా ఉంటాయి. గట్టిగా అయితే అసలు ఏం కావు. పిండి మనం అట్లా పల్చగా కలుపుకున్నాం కాబట్టి. సో చూసినారు కదా, అంతే. ఇట్లా సింపుల్గా ఈ టిప్స్ చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పండక్కి ఇట్లా ట్రై చేయండి. పూర్ణం బూరెలు కానీ ఈ పోలేలు కానీ పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. మైదా వాడకుండానే మనం గోధుమ పిండితో ఇంత హెల్తీగా చేసుకుంటున్నాం కదా, అవి కూడా పర్ఫెక్ట్గా మంచి రౌండ్ షేప్లో సన్నగా వస్తున్నాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక మీకు తప్పకుండా లైక్ కూడా చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.